మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన డబ్బు కట్టల కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఒత్తిడి పెరగడంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఓ మహిళ డబ్బు సంచితో మంత్రి గారింటికి వెళ్లిన మాట వాస్తవమే కానీ అవి ముడుపుల కోసం మాత్రం కాదని పోలీసులు ఇస్తున్న వివరణ. కానీ ఈ ఎపిసోడ్లో ఎవరికీ అర్థం కాని ప్రశ్నలు ఎన్నో. వాటికి సమాధానాలు పోలీసు బాసుల వద్ద కూడా లేవు. మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల కథను కంచికి చేర్చే పనిలో బిజీగా ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు. విచారణలో ఆమె పాత్ర లేదని విష్ణువతి అనే మహిళ మంత్రి ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ మూట మాత్రం మంత్రికి ఇచ్చేందుకు కాదని పోలీసులు తేల్చేశారు. కాల్ డేటాను చూశాం, విచారణ చేశాం. ఈ టోటల్ ఎపిసోడ్ కు మహిళ మతిమరిపే కారణమని ఖాకీలు నిర్ధారించారు. మంత్రి ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అందుకే కేసును క్లోజ్ చేయబోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నా వీడని చిక్కుముడులు చాలానే ఉన్నాయి. ఇందులో మంత్రి తప్పులేదని పెళ్లి కబురు చెప్పేందుకే వచ్చానని సదరు మహిళ చెబుతోంది. అయితే మహిళ మామూలుగా వచ్చి ఉంటే 10 లక్షలు ఉన్న మూట విషయం పోలీసులకు అంత గాబరాగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చింది ఎవరో తెలుసు కాబట్టి ఆమెకే డబ్బు తిరిగిచ్చేస్తే ఇంత ఎపిసోడ్ నడిచేదే కాదు. కానీ అలా జరగలేదు. డబ్బులు మర్చిపోయిన మహిళ ఎవరో తమకు తెలియదంటూ బొక్కాల్సిన పని కూడా లేదు. ఒకవేళ ఆమె ఎవరో తెలియనప్పుడు పెళ్లి విషయం మంత్రి గారి ఇంటికి వచ్చి సుజాత తండ్రితో ఎందుకు చర్చిస్తుంది? మహిళ డబ్బు సంచి మర్చిపోతే ఇది నాపై కుట్ర అని ఓసారి, అనుమానిత సంచిగా మరోసారి సొంత పార్టీ వాళ్లే దొంగ దెబ్బ తీసేందుకు చేశారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ సుజాత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పైగా తమను కలిసేందుకు వచ్చిన మహిళ కూతురికి ఉద్యోగం ఇప్పించమని అడిగితే దానికి కుదరదని చెప్పినట్టుగా మంత్రి స్వయంగా చెప్పుకొచ్చారు. కష్టపడి ఉద్యోగం సంపాదించమని చెప్పినామే మరిచిపోయిన సంచి గురించి ఆమెకు ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలకు మంత్రి గారి వద్ద సమాధానం లేదు, పోలీసుల వద్ద కూడా లేదు. పెళ్లి కబురు చెప్పడానికి వెళ్లిన మహిళ హాల్ టికెట్లతో సహా మంత్రి గారింటికి ఎందుకు వెళ్లినట్టు? డబ్బు మర్చిపోతే ఆ సంగతి సదరు మహిళకు టీవీలో చూసే వరకు ఎందుకు గుర్తుకు రాలేదు? పైగా మహిళ ఎవరనేది తమకు తెలియదన్న మంత్రి బంధువుల ఫోన్ సంభాషణలు పరిశీలించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది? విష్ణువతి తమ బంధువుల పెళ్లి కోసం డబ్బులు తెచ్చామంటోంది. ఇదే విషయం మహిళ బంధువులను అడిగితే అలాంటిది ఏమీ లేదంటున్నారు. పైగా తల్లి కూతురు చెబుతున్న సమాధానాలు కూడా పొంతన కుదరటం లేదు. తల్లి పెళ్లి కోసమని చెబుతుంటే కూతురు మాత్రం స్థలం కొనేందుకని చెబుతోంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? స్థలం కొనుక్కుందామనో ఏమో మెంచుకునో తీసుకుని ఉంటారు. దానికనే ఎందుకు అనుకోవాలండి? స్థలం కొనుక్కుంటాగానే తీసుకుని ఉండొచ్చు కదా. హాల్ టికెట్ ఉంది కదా, అందుకనే. హాల్ టికెట్ ఉంటే అనుమానం చేయాలండి. మంత్రి గారి దగ్గరికి వెళ్తే హాల్ టికెట్ మనీతో వెళ్తే దేనికి వెళ్తారండి? మనీతోటి హాల్ టికెట్ వెళ్తే దానికేనండి. డిఆర్సీకి వచ్చేద్దండి మనీ ఇచ్చేత్తని. ఇన్ని ప్రశ్నలు పోలీసులపై వేలాడుతున్నా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు. మంత్రి గారికి క్లీన్ చిట్ ఇచ్చే పనిలో మాత్రం పోలీసులు బిజీగా ఉన్నారు. ఆధారాలు దొరకలేదన్న సాకుతో కేసును క్లోజ్ చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేస్తోంది.